బాబు మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తాజాగా 4 నెలల తర్వాత పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె దించేయాలనుకున్నారు. నా జీవితంలో ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఎవరికీ చూడలేదు అన్నటువంటిది ఆయన చేసినటువంటి ప్రసంగం. సాధారణంగా చూసేవాళ్ళు నిజమే కాబోలు అనిపిస్తుంది. అట్లాగే నిరుద్యోగిత 24%కి చేరుకుంది, ఇంతకంటే దుర్మార్గం ఏం లేదు అన్నటువంటిది. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా నిరుద్యోగిత ఉందంటే అప్పుడు ఎక్కువ ఇచ్చినట్ట, ఇప్పుడు ఎక్కువ ఇచ్చినట్ట. బట్ అది లేకుండా నేను ఎక్కడికి పోయినా సరే కాలేజీ స్టూడెంట్స్ ఎగబడి వస్తున్నారు. మన తెనాలి వెళ్ళినప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ ఆలపాటి రాజా వాళ్ళది కాబట్టి వాళ్ళ నుంచో పెడితే జనాలందరూ ఎగబడి వస్తున్నారు. లేకపోతే దారిలో కాలేజీ స్టూడెంట్స్ వస్తున్నారు. జగన్ వెళ్ళినా వస్తారు, పవన్ వెళ్ళినా వస్తారు. కానీ ఎంత వ్యూహాత్మకంగా దాన్ని తన వైపుకు తిప్పుకునేటువంటి ఎత్తుగడ, అసలు ఎక్కడికి పోయినా జనాలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలన్నటువంటి తపనతో ఉన్నారు అన్నటువంటిది పబ్లిక్లోకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ తీసుకెళ్లేటువంటి విషయంలో సక్సెస్ఫుల్గా సాగుతూ ఉన్నారు. పక్కా స్కెచ్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రెండో వైపున వచ్చేటప్పటికి ఇంకొక సెటారికల్ లేదా కాన్సెప్ట్, ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అభ్యర్థులు ఖరారు చేస్తాను, కుప్పంలో కూడా ప్రజాభిప్రాయం తర్వాత నిర్ణయం తీసుకుంటారు, వైసీపీ నుండి ఎవరైనా వస్తానంటే పరిశీలిస్తాం. ఇది ఆయన తాజా సంచలన వ్యాఖ్యలు. అంటే ఇప్పుడు కొంతమంది సిట్టింగులకి ఆయన కూడా ఇవ్వట్లేదు. అంటే సిట్టింగులు అంటే 23 మంది అనినే కాదు, వివిధ చోట్ల అంతకుముందు పోటీ చేసి 2014లో గెలిచినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నట్టు. ఇప్పుడు పత్రికలు ఏం రాస్తాయో చూడాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు కాఠిన్యం, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏది ధైర్యము, తెగింపు, లేకపోతే బాబు వ్యూహం, పక్కా వ్యూహం అని రాస్తారు. జగన్ది 2-3 రోజుల నుంచి బూతులు తిడుతున్నటువంటి వాళ్ళందరూ. ఇది బాబుకున్నటువంటి ఒక అదృష్టం.